రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్మెన్ పీఏకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మరణ వార్త తెలుసుకున్న సీఎం జగన్ ద్విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు షేక్ బాబ్జీ మృతి పట్ల కేబినెట్ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఉండి మండలం చెరుకువాడలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో షాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్మెన్ పీఏకు తీవ్ర గాయాలు కాయాయి. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్మెన్ పీఏకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మరణ వార్త తెలుసుకున్న సీఎం జగన్ ద్విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు షేక్ బాబ్జీ మృతి పట్ల కేబినెట్ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఉండి మండలం చెరుకువాడలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో షాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్మెన్ పీఏకు తీవ్ర గాయాలు కాయాయి.